కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ, వసుదేవుని సుతుడైనందుకు మాత్రమే వాసుదేవుడు కాదు, సమస్త ప్రాణుల యందు ఆయన వసించి ఉండటం చేత వాసుదేవుడు. కనుక వాసుదేవాయ అనే పదం సార్థకమైంది. యతో వా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యః ప్రయంత్యభిసంవిశంతి అని చెప్పినట్లుగా అదే భావాన్ని మహానుభావుడు బమ్మెర పోతరామాత్యుడు తన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతంలో అద్భుతమైన పద్యంలో చెప్పినట్లుగా, ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని నాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. 10 లక్షల ఆడ ఏనుగుల మందకు నాయకుడిని, విశాలమైన ఈ పర్వత సానువులు నా యథేచ్ఛా సంచారానికి సీమలు అని విర్రవీగి మడుగులోకి దిగి మొసలికి నోట చిక్కి విలపిస్తున్న కరిరాజు పలికిన పలుకులివి. అదేవిధంగా యుద్ధరంగంలో తొడలు విరిగి కూలినవాడు దుర్యోధనుడు సానుభూతికి ఆరాధనకు పాత్రుడు కాడు. కానీ యుద్ధరంగంలో అంపశయ్య మీద తన స్వేచ్ఛామరణాన్ని తండ్రి ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకొని ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ఎదురు చూస్తూ తనను పరిప్రశ్నించి తన ద్వారా శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని విని తరించటానికి, ఆధ్యాత్మిక ధార్మిక నైతిక ప్రబోధన అందుకోవటానికి ధర్మరాజు తన సోదరులతో సహా, తన తల్లి కుంతీదేవితో సహా తన చుట్టూ పరివేష్టించి ఉన్నప్పుడు మహానుభావుడైన భీష్ముడు పలికిన పలుకులు ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి గీటురాళ్ళు. హయరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహతిన్ చాలా నొచ్చెయు పొరించు మహానుభావు మదిలో చింతింతున్ అశ్రాంతమున్. యుద్ధరంగంలో గుర్రపు డెక్కల తాకిడికి రేగిన దుమ్ము తన ముంగురుల మీద అలదుకోగా రథాన్ని తోలుతున్న శ్రమ చేత బయల్బడిన స్వేదపు బిందువులకు ఆ దుమ్ము అందుకొని నీలమేఘఛాయమున ఆయన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆ రేగిన దుమ్ము వింతయైన శోభను చేకూరుస్తుండగా నరుమాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళిల్ చూపుచున్ పరభూప ఆయువులెల్ల చూపులు అన్న శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు మన పద్మాసన ఆసీనుడై. యుద్ధరంగంలో బారులు తీరిన 11 అక్షౌహిణుల కౌరవ సేనలో ఉన్న తన సోదరులను, హితులను, బంధువులను, మామలను, తాతలను, గురువులను చూడటం కోసం బావా
రెండు సేనల మధ్యన రథాన్ని నిలుపుము అంటే ఆ రెండు సేనల మధ్య భూభాగంలో రథాన్ని నిలిపి ఒక్కొక్కళ్ళను చూపులతో వారి వారి ఆయువులను వారి శక్తియుక్తులను బలాన్ని పరిహరిస్తూ, బాబా ఇదిగో దుర్యోధనుడు అనగా వీడి సంగతి చూసుకోవాలి సుమా అని హెచ్చరిక అన్నమాట. కేవలం పరిచయ కార్యక్రమం కాదు. అందరికీ తెలిసిన వాళ్ళే, అందరినీ తెలిసినవాడు అందరికీ పరిచయం చేయటం విచిత్రం కదా. అందులో మర్మం ఇది. వీడు దుర్యోధనుడు నిండు పేరోలగంలో నీ భార్య వలువలు ఊడ్చడానికి కారణభూతుడైనవాడు. ఇదిగో దుశ్శాసనుడు ఆ కార్యక్రమాన్ని చేసినవాడు. అదిగో కర్ణుడు నీకు సమానంగా ఎదగాలని నీ పరాక్రమం మీద, నీ ఐశ్వర్యం మీద, నీ శౌర్యం మీద అసూయతో రారాజు పంచన చేరి తన వ్యక్తిత్వాన్ని, తన నీతిని, నిజాయితీని పణంగా పెట్టి రారాజు అడుగులకు మడుగులు ఎత్తిన దుర్మార్గుడు కర్ణుడు ఇదిగో అని ఇలా ఒక్కొక్కళ్ళను పరిచయం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అలా పరిచయం చేస్తున్న శ్రీకృష్ణ ప్రభువు యొక్క దివ్య లీలా విలాసాన్ని ఆ యుద్ధం అయిపోయిన పిదప అంపశయ మీద పరుండిన భీష్ముడు స్తుతిస్తూ ఆయన రూపమనే మధురసాన్ని తన కనులారా త్రాగుతూ వర్ణిస్తూ చెప్పిన వైనం ఇది. మనం ముందుగా చెప్పుకున్నట్లు మహానుభావుడైన పోతన తన భక్తి పారవశ్యంలో విస్మరించినప్పటికీ వ్యాసుడు మనకు ప్రధానం కనుక మనం వ్యాసుల వారిని పట్టుకోవాలి. భీష్ముడు స్వతహాగా మహానుభావుడు, యోధుడు కనుక యుద్ధరంగంలో ఉన్న శ్రీకృష్ణుడి యొక్క వీరత్వపు సూచనలైన ఆయుధాలను, ఆయన పరాక్రమాన్ని, ఆయన తేజోగమనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అలాగే అర్జునుడి యొక్క పౌరుషాన్ని, పరాక్రమాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అంత మాత్రం చేత మహానుభావుడైన సకల జగన్నియామకుడైన శ్రీకృష్ణుని యొక్క దివ్య తత్వాన్ని విస్మరించలేదు. ఆ విస్మరించాడు అని మనం భావిస్తే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. అందుకే దుర్యోధనుడు తాత నీవు మనసు పెట్టి యుద్ధం చేయటం లేదు అన్నప్పుడు రేపు ప్రొద్దున 1,00,000 మంది కనీసం పాండవుల సైన్యాన్ని సంహరిస్తాను, ఆయుధాన్ని పట్టను అని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుని చేత ఆయుధాన్ని ధరింపజేస్తాను అని చేసిన ప్రతిజ్ఞను, తన భక్తుడైన భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసము నేను ఆయుధాన్ని ధరించను సుమా అర్జున అని తను ముందే చేసిన ప్రతిజ్ఞను వంపు చేసుకుంటూ తన భక్తుడి కోసం తన ప్రతిజ్ఞను వంపు చేసుకున్న మహానుభావుడైన శ్రీకృష్ణుని ఔదార్యాన్ని ప్రస్తుతించాడు భీష్మ పితామహుడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కపికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి గదులా చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి ధరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. యుద్ధరంగంలో నా బాణపు వర్షంలో తడుస్తూ నన్ను సంహరించడానికి రథచక్రాన్ని ఎత్తి మీదికి వస్తున్న మదగజం మీదికి లంఘిస్తున్న సింహపు కూనలాంటి ఆ మహానుభావుణ్ణి కుప్పించి రథం మించి నేల మీదికి దూకినప్పుడు ఆ మహానుభావుడి చెవులకున్న కుండలముల కాంతి గగనభాగానికి ఎగసిపోగా నీలమేఘఛాయబోరిన శరీరాన్ని శ్రమ పెడుతూ తన కడుపులో ఉన్న సకల ప్రపంచాలు తల్లడిల్లుతున్నాయా అన్నట్లుగా చలించిపోతున్న ఉదర భాగంతో ఉరికి వస్తున్న సింహపు కూనలాంటి ఆ మహానుభావుణ్ణి నా బాణముల తాకిడికి నొచ్చుకుంటూనే వచ్చాడని చెప్పడంలో అహంకారం లేదు. ఈ జగదీశుడు వెలుంగును మన పద్మాసనాసీనుడై అన్న భక్తిభావం మనకు ప్రధానమైనది. తమిమమహమజం శరీరభాయాం తం ఇమం అహం అజం శరీరభాయాం హృది ధిష్ఠితం
ఆత్మకల్పితానాం ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూతభేదమోహ. తం, ఆ మహానుభావుడు, ఇమం, మన ఎదురుగా ఉన్న ఈ మహానుభావుడు, అహం, నేను, అజం, పుట్టకలేనివాడిగా, శరీర భాజాం, సకల ప్రాణుల శరీరముల యందు ఉన్నవాడిగా, అందుకనే వాసుదేవుడు, సకల ప్రాణుల యందు వసించి ఉన్న కారణం చేత వాసుదేవుడు, ఆయన యందు సకల ప్రాణులు వసించి ఉన్న కారణం చేత వాసుదేవుడు. హృదయధిష్ఠితం ఆత్మకల్పితానాం, సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండచ్యుతుడు, అవ్విరటజా గర్భంపుత చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకటస్ఫూర్తి నడించే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలగాన్ అని పరీక్షిత్తును ఉత్తరాగర్భములో ఉన్నప్పుడు పరిరక్షించిన సన్నివేశాన్ని గోడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచుగోడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నియుంజేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎటివారికి వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింటగోడుచున్ పాయుచునుండు కైవడి. గాలివశాన మబ్బులు ఆకాశంలో ఒక దగ్గర కలిసి మరలా అదే గాలి ప్రభావానికి విడిపోయినట్టుగా కాలక్రమేణా కాలవశంగా కాల ప్రభావం చేత ఒక దగ్గర కలుస్తాము, మరలా విడిపోతాము. కాలము దుస్తరము. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట. కాలము యొక్క మహిమ కదా ఇది. రాజట ధర్మజుండు, ధర్మరాజు అంతటి వాడు రాజుగా ఉంటే సురరాజసుతుండట ధన్వి, మామూలు మానవరాజులు కాదు, సురరాజైన దేవేంద్రుడి యొక్క కుమారుడైన అర్జునుడు యోధుడిగా ఉండగా, ధనుస్సును ధరించి ఉండగా శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట. ఆ మహానుభావుడు గాండివాన్ని ధరించిన దేవేంద్రుడి కుమారుడికి సారథి, సాక్షాత్తు సకల జగన్నియామకుడు, సకల జగత్తును శాసించేవాడు, సకల జగత్తుకు ఆధారభూతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడే ఉండగా ఉగ్రగదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట. ఆపదగల్గుట ఏమి చోద్యము. మహాబలవంతుడైన వాడు వాయుదేవుడు. వాయుదేవుణ్ణి మించిన బలవంతుడు లేడు. కనుకనే వాయుసునుడైన ఆంజనేయ స్వామి వారైనా భీముడైన మహాభుజబల పరాక్రమాన్ని కలిగి ఉన్నవారు అని చెప్పుకోవటం. అంతటి భీముడు తన ఉగ్రమైన గదాదండాన్ని కలిగి ఉండి తోడుగా వచ్చినా కూడా ఇంతమంది ఉన్నా వీళ్లకు కష్టం కలిగిందంటే ఏమిటి చోద్యం? కాలప్రభావం తప్ప. తనకు మృత్యుడు వేణిగాసుట మహాధర్మం ఉపమంచు అర్జును సారథ్యము బూని పగ్గములు చే చోద్యంబుగా బట్టుచున్ మునికోలన్ వడిబూంచి ఘోటకములన్ మోదించి తాడింపుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించెదన్. మహానుభావుడైన బమ్మెర పోతనామాత్యుని ఆంధ్ర మహాభాగవతంలోని పద్యాలివి. ఆయనను కూడా వివరంగా ముందు తెలుసుకుంటాం. ఇక్కడ భీష్మాచార్యుల వారి ప్రసక్తికి సంబంధించినంతవరకు పోతన మహానుభావుడి పద్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. విచిత్రం, ఇక్కడ ఒక చమత్కారం చేశారు పోతన గారు. శ్రీకృష్ణుని సహాయాన్ని అర్థించడానికి వచ్చిన దుర్యోధనుడు, అర్జునుడు ఉన్న సన్నివేశం ఒక ప్రక్కన, యుద్ధరంగంలో అంపశయ్య మీద
పరుండిన భీష్మాచార్యుల వారి సన్నివేశం ఒక ప్రక్కన ఒకే వాక్యంలో మనకు స్మరించేలా చేశారు. తనకున్ భృత్యుడు వినిగాచుట మహాధర్మం భువమ్మంచు. శ్రీకృష్ణ పరమాత్మ నిద్రలేచిన వెంటనే పాదముల వద్ద అర్జునుడు, శిరస్సు వద్ద దుర్యోధనుడు కనిపిస్తే వీనిగాచుట మహాధర్మంబు అమ్మంచు, వీణ్ణి కాపాడటం ముందుగా నా బాధ్యత, ముందుగా నేను చూశాను కనుక అనే సన్నివేశం ఒకటి. యుద్ధరంగంలో తన చుట్టూ తనకు నమస్కరిస్తూ ఆనంద బాష్పాలు కాదు, దుఃఖ బాష్పాలే. రాజ్యం దొరికింది, యుద్ధంలో జయించామనే ఆనంద బాష్పాలు కాదు, మహానుభావుడైన తాతను కోల్పోతున్నామే అనే దుఃఖ బాష్పాలు రాలుస్తూ చుట్టూ తన పక్కన ఉన్నవారిని చూస్తూ, ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ తనకున్ భృత్యుడు వీనిగాచుడ మహాధర్మము పొమ్మంచు అని తన ప్రక్కనే ఉన్న అర్జునుని చూపిస్తున్న సన్నివేశం ఒకటి. ఇలా ఒకే పదంలో రెండు సన్నివేశాలను మన మనఃఫలకం మీద స్ఫురింపజేయడం పోతన మహామాత్యుని స్ఫూర్తికి, చమత్కృతికి తార్కాణం. తనకున్ భృత్యుడు వీనిగాచుడ మహాధర్మంబు పొమ్మంచు అర్జును సారథ్యము పోని పగ్గములు చే చోద్యంబుగా బట్టుసున్ మునికోలన్ వడిపూంచి ఘోటకములన్ గుర్రములను మధ్యలో అదలిస్తూ కొడుతూ ఘోటకములను మోదించి తాడించుసున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం ప్రశంసించదన్. మోహమునందజేయడము, పరమోత్సాహము అనేవి ఈ పద్యంలో మకుటాయమానాలు. మోహాన్ని పొందించటం ఆయనే మహామాయగాడు, మహానటుడు కనుక మహామాయ ఆయన యొక్క అవతలి పార్శ్వమే. శ్రీకృష్ణ పరమాత్మను యొక్క అవతలి పార్శ్వమే మహామాయ, ఆదిశక్తి, పరాశక్తి, దుర్గాదేవి. కనుక ఆ మహామాయగాడు జనులను మోహాన్ని అందింపజేస్తున్నాడు, పరమోత్సాహుడు. ఉత్సాహము దైవీ సంపద, ఉత్సాహము కార్యస్ఫూర్తి, కార్యదీక్ష, సంతోషము, ఆర్జవము ఇవి దైవీ సంపదలైతే సోమరిపోత్తనము, నిద్ర, అలసత్వము, అహంకారము, దంభము, గర్వము, అసూయ ఇవి ఆసురీ సంపదలు. కనుక ఈ దైవీ సంపదలను కలిగి ఉన్న ఈ మహానుభావుడు తను సకల ప్రపంచానికి నియామకుడు, శాసకుడు అయి ఉండి కూడా మిత్రధర్మం కోసము కేవలం ఒక సారథిగా ఉండటాన్ని అంగీకరించి తన భృత్యుణ్ణి కాపాడటం కోసము మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నాడు. ఇంతమంది ఇన్ని హంగులు, ఇంత దైవీ సంపద తోడుగా ఉన్నప్పటికీ ఈ కుంతి ఇన్ని కష్టాలు అనుభవించిందే, దానికి కారణం ఏమిటి? కాలము బలీయము, విధి అజేయము. అది చెప్పాడు. ఇంతటి తార్కికమైన, ఇంతటి వైరాగ్యమైన భావాలను కలిగి ఉన్న భీష్మాచార్యుల వారు తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అంపశయ్య మీద పడుకున్నాడు అనటం సమంజసమా? ఎంత మాత్రమూ కాదు. అలాగే ఇక్కడ భీష్మాచార్యుల వారు చేసిన శ్రీకృష్ణ స్తవంలో శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని, సౌందర్యాతిశయ తత్వాన్ని వర్ణిస్తున్న పోతనాచార్యుడు, పోతన మహానుభావుడు అక్కడక్కడ కొన్ని విషయాలను తన తాదాత్మ్యం చెందిన భావంలో విస్మరించారు, కానీ వ్యాసుల వారు కాదు. కనుక భారతాన్ని అయినా, రామాయణాన్ని అయినా, ఇతర వాంగ్మయాన్ని అయినా మూలకర్తలు ఎవరైతే ఉన్నారో రామాయణానికి వాల్మీకిని, మహాభారతానికి వ్యాసుల వారిని ముందుగా పరిశీలించిన తరువాత ఇతరత్రా మనం అధిక్షేపణలైనా ఏవైనా చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే కేవలం పాపాన్ని మూటగట్టుకుంటాం. ఎలానో పరిశీలిద్దాం. పాపాన్ని మూటగట్టుకోవటం కాదు, ఎలా సమంజసమో ముందు ముందు చూద్దాం. యుద్ధరంగంలో నేను ఆయుధాన్ని ధరించను, కేవలం సారథిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు క్రితం రోజు యుద్ధానంతరము కౌరవుల శిబిరంలో దుర్యోధనుడు, తాత నీవు మనస్సు పెట్టి యుద్ధం చేయట్లేదు, పక్షపాతాన్ని చూపిస్తున్నావు అని ఆరోపిస్తే దానికి నొచ్చుకున్న భీష్మాచార్యుల వారు రేపు కనీసం 1,00,000 మంది పాండవ సైన్యాన్ని వధిస్తాను అని శపథం చేసి మర్నాడు మధ్యం దిన భానుమండల విధంబున తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే పాండవ సైన్యం కకావికలైపోతూ ఉంటే దుర్యోధనుణ్ణి రక్షించడానికి తన ప్రతాపాన్ని చూపిస్తున్న భీష్ముడికి ఆనకట్ట వేయటానికి, భీష్మ శౌర్య ప్రవాహానికి ఆనకట్ట వేయటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుణ్ణి ఉత్సాహపరిచేందుకు, అర్జునుణ్ణి రెచ్చగొట్టేందుకు
రథం మీద నుండి క్రిందకు దూకి పక్కనే పడి ఉన్న యుద్ధరంగంలో ఒక చక్రాన్ని ధరించి భీష్మాచార్యుల వారి మీదకు వచ్చే సన్నివేశాన్ని వ్యాస మహర్షి అందించారు. స్వనిగమం అపహాయ తను చేసిన వాక్కును, తను ఇచ్చిన వాక్కును, తన వాగ్దానాన్ని అపహాయ వ్యర్థం చేస్తూ మత్ ప్రతిజ్ఞాం మృతమధికర్తుం అవప్లుతో రథస్థ, మత్ ప్రతిజ్ఞాం మృతం అధికర్తుం అవప్లుతో రథస్థ, నేను చేసిన వాగ్దానాన్ని రేపటి రోజున 1,00,000 మంది పాండవులను వధించి తీరతాను, పాండవ సైన్యాన్ని కకావికలు చేస్తాను అని నేను చేసిన ప్రతిజ్ఞ, శ్రీకృష్ణుని చేత కూడా ఆయుధాన్ని ధరింపజేస్తాను అని నేను చేసిన ప్రతిజ్ఞను ఈ రెండింటిని నిజం చేయటం కోసము భక్త సులభుడు, భక్త వశుడు అయిన పరమాత్ముడు నా ప్రతిజ్ఞను నిజం చేయడం కోసం తన ప్రతిజ్ఞను కూడా వమ్ము చేసుకొని నా మీద అపారమైన అవ్యాజమైన కరుణతో రథం మీద నుండి క్రిందకు దూకి రథచక్రాన్ని పట్టుకున్నాడు. భక్తిభావ ప్రపూరితమైన సంభాషణ చేసిన భీష్మాచార్యుల వారికి అహంకారం ఉందని మనం అనుకోవచ్చా? అనుకోకూడదు. తన వర్ణనాక్రమంలో భాగంగా పోతన మహానుభావుల వారు దానిని విస్మరించటం కాదు, మరిచిపోయారు అంతే. మన మహనీయుల కార్యక్రమంలో మన నేటి కోసం వారి రేపటిని త్యాగం చేసిన మహానుభావుల సేవలో మరలా కలుద్దాం. స్వస్తి.